సుమారు 70 సంవత్సరాలుగా ఈరోజు గూడూరులో 100 ప్రాంతాలలో 100 ఆంజనేయ స్వామి జెండాలు. మొట్టమొదటి 70 సంవత్సరాల క్రితం ఒక గుడ్డ మీద ఆంజనేయ స్వామి ప్రతిమని ముద్రించి దానికి ఒక కర్రకి కట్టుకొని వారి ప్రాంతాల్లో తిరిగేటువంటి సాంప్రదాయం నుంచి ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గూడూరులో సుమారు 100 ఆంజనేయ స్వామి జెండాలు ఈరోజు రాత్రి అన్ని ప్రాంతాలు ప్రదర్శించి తిరిగి మరలా ప్రతిష్ఠించేటువంటి సందర్భం. ఇక్కడ ఈ జెండాకు ఒక ప్రత్యేకత, ఇంకా ప్రత్యేకత ఏమిటంటే ఒక వెంకటగిరికి పోలేరమ్మ జాతర ఎలాగో ఈ గూడూరుకి ఆంజనేయ స్వామి జెండా అలాగనమాట. ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, దేశ విదేశాలలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా దీన్ని సంబరంగా జరుపుకునేదానికి ఇక్కడికి విచ్చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసుకొని అందరి సహకారంతో దీన్ని చాలా అద్భుతంగా ఈ జెండా మహోత్సవాన్ని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు 45 రోజులుగా పగలు రాత్రి కష్టపడి అన్ని ఏర్పాట్లు చేసుకొని చక్కగా ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ కలగలుపుకొని బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తున్నారు. ఆ దినాల్లో మాకైన ఖర్చు 290 రూపాయలు మాకు చందాలు వస్తే 275 రూపాయలు ఖర్చు, 15 రూపాయలు మిగిలింది. ఇప్పుడు ఆ ఖర్చు లక్షల్లో ఉంది. లక్షల్లో కూడా అందరి దగ్గర నుంచి డొనేషన్లు వస్తాయి. దీనికి ఖర్చు అనేది లెక్కింపు అయితే ఉండదు. ఆ రోజు 50 రూపాయలతో కర్ర జెండా స్టార్ట్ చేసి ఈరోజు వేలు లక్షలు కోట్ల వరకు ఖర్చు చేస్తారు. అంతేకాదు అంతరించిపోతున్న కళాకారులకు ఇది ఒక పెద్ద అవకాశం. అంటే తప్పెట్లు కానీ, తెనాలు బ్యాండ్ కానీ, వేషాలు కానీ, అలా అనేక రకాల మంగళ వాయిద్యాలతో ఈ జాతర అనేది జరుగుతుంది. దీని జాతర అనడం కన్నా మహోత్సవం అనడం ఎంతో గొప్పనీయం.